సోషల్ వర్క్, సోషల్ సర్వీస్ అనేది ఇది ఒక ఆరాధన. ఇది జీవితమే కాదు, ఇది ఒక ఆరాధన. ఇది కేవలం పని మాత్రమే కాదు, ఇది కూడా ఒక ఆరాధన, ఆరాధనలో భాగం. ఎందుకంటే ఆరాధన అంటే ఏమిటంటే దేవుణ్ణి ఆరాధించటం ఆరాధన అయితే, దేవుడి యొక్క మాటని, దేవుడి యొక్క ఆజ్ఞని, దేవుడి యొక్క గ్రంథాన్ని, దేవుడు ప్రవక్తల ద్వారా గ్రంథాల ద్వారా తెలియజేసినటువంటి విషయాలని నమ్మి విశ్వసించి ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించడం ఆరాధన. ఆయన దేని నుంచి అయితే ఆగిపోమన్నాడో దాని నుంచి ఆగిపోవటం ఆరాధన. ఆయన ఏదైతే చేయమన్నాడో అది చేయటం, ఏదైతే చేయొద్దన్నాడో వాటి నుంచి ఆగిపోవటం, ఈ యొక్క ఆజ్ఞా పాలనని ఇది కూడా ఆరాధనే. అసలు ఆరాధన ఇదే. దేవుడి యొక్క ఆజ్ఞని పాలించడాన్ని, పాటించడాన్ని, ఆయనకి మనం సరెండర్ అయిపోవటాన్ని ఇది ఇస్లాంలో ఆరాధనలో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సోషల్ వర్క్ లేదా సమాజ సేవ అనేది కేవలం ఒక బాధ్యత, ఒక పని మాత్రమే కాదు, ఇది ఆరాధనగా చెప్పడం జరుగుతుంది ఇస్లాంలో. మరి తోటి మనుషులకు కూడా సహాయం చేయడం ద్వారా, వారు ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా అందరూ కూడా దేవుడు సృష్టించిన సమాజమే. ఈ యొక్క సృష్టి మొత్తం కూడా దేవుడు సృష్టించినటువంటి సమాజమే. అందుకే వారు ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా సరే, ఎవరైనా కానివ్వండి, అందరూ మనుషులు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఖురాన్లో మానవులారా అని చెప్పడం జరుగుతుంది. కానీ ఎక్కడ ముస్లింలారా అని తీసుకోబడింది, ఎక్కడ ఓ విశ్వాసులారా అని చెప్పడం జరిగింది, ఎక్కడ మానవులారా అని చెప్పడం జరిగింది. ఇలాంటి అనేక సందర్భాలు మనం గమనించాలి. మరి మానవులారా, తోటి మానవులు అనేటటువంటి సందర్భం, అనేక సందర్భాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. తోటి మానవులకు సహాయం చేయడం ద్వారా అల్లాహ్ యొక్క ప్రీతిని పొందవచ్చు అని, తోటి మానవులకు సహాయం చేయడం ద్వారా అల్లాహ్ యొక్క ప్రీతిని, ప్రేమని, గౌరవాన్ని, మర్యాదని, సహాయాన్ని మనం ఎక్కువగా పొందాలి అంటే తోటి మానవులకు మీరు సహాయం చేస్తూ ఉండండి అని ఖురాన్ మరియు హదీసులో స్పష్టంగా వివరించడం జరిగింది. ఉదాహరణకి ఖురాన్ బోధన చూసినట్లయితే ఖురాన్లో అనేక చోట్ల ఇతరులకు మేలు చేయటం గురించి చాలా నొక్కి చెప్పింది. కేవలం నమాజు, ఉపవాసం మాత్రమే కాకుండా పేదలకు, అనాథలకు సహాయం చేయటం కూడా భక్తిలో భాగమేనని అల్లాహ్ చెప్పాడు. ఖురాన్లో 2వ అధ్యాయం 117వ వాక్యంలో పుణ్యం అంటే ఏమిటో ఇక్కడ చెప్పడం జరిగింది. పుణ్యం అంటే కేవలం మీ యొక్క ముఖాలను తూర్పు దిక్కుకో, పడమర దిక్కుకో, కేవలం తూర్పు దిక్కుకో, పడమర దిక్కుకో తిప్పడం కేవలం ఇది ఆరాధన కాదు. అల్లాహపై ప్రేమతో, అల్లాహ్ పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద, ప్రేమతోటి అల్లాహ్ ఏదైతే తనకు